కాంగ్రెస్ సర్కార్ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రైతులకు ఏం చేశావని సంబరాలు చేస్తున్నావు సీఎం రేవంత్ రెడ్డి అని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా పేరిట ఆడుతున్న డ్రామాలు ఆపి 19 నెలలుగా రైతన్నను అరిగోస పెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు 15,000 చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పి 12,000కి పరిమితం చేయటం మోసం కాదా అంటూ నిలదీశారు. గత వానాకాలం రైతు భరోసా ఎగ్గొట్టి యాసంగిలో ఎగ్గొట్టి ఓట్ల కోసం ఇప్పుడు విజయోత్సవాల పేరిట సంబరాలు జరపటం రైతులను మోసం చేయటమేనన్నారు. చెప్పింది కొండంతా చేసింది గోరంతా. ఎన్నికల ప్రచారంలో రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక నిండా ముంచావు అంటూ హరీష్ రావు మండిపడ్డారు. రైతులకు ఏం చేశావని సంబరాలు చేస్తున్నావు రేవంత్ రెడ్డి అంటూ హరీష్ రావు నిప్పులు చెరిగారు. 2 సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టినందుక, కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వనందుక, రైతు కూలీలందరికీ ఆత్మీయ భరోసా అని ఇవ్వకుండా మోసం చేసినందుకు సంబరాలు చేస్తున్నారని నిలదీశారు. రుణమాఫీ చారానా చేసి బారానా మందిని మోసం చేసినందుక, అన్ని పంటలకు బోనస్ అని సన్నాలకే పరిమితం చేసినందుక, 1,200 కోట్ల బోనస్ డబ్బులు చెల్లించినందుక, ప్రీమియం చెల్లించక రైతు బీమా అమలు ప్రశ్నార్థకరం చేస్తున్నందుక, పంట బీమా అని చెప్పి ఉసూరు మనిపించినందుక అంటూ ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించినందుక, లగచర్ల రాజోలి రైతుల చేతులకు బేడీలు వేయించినందుక, ఏడాదిన్నర పాలనలో ఒక్క చెరువు నింపకుండా, ఒక్క చెక్ డ్యాం కట్టకుండా, కొత్తగా ఒక్క ఎకరాకు నీళ్లివ్వకుండా, ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరపనందుక, జనుము జీలుగు విత్తనాల ధరలు పెంచి రైతులకు సకాలంలో అందించినందుక సంబరాలు చేస్తున్నావంటూ ఫైర్ అయ్యారు. వరంగల్ రైతు డిక్లరేషన్ను అటకెక్కించినందుక, మీ దుర్మార్గ పాలనలో 511 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుక ఎందుకు సంబరాలు చేస్తున్నావు రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు రైతుల బతుకులు సంక్షోభంలో కూరుకుపోయాయని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి ఆందోళన లేకుండా ఉన్న రైతన్న నేడు ప్రభుత్వ పథకాలు అందక పంట పొలాల్లోనే కుప్పకూలుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ది రైతు సంక్షేమ ప్రభుత్వమైతే కాంగ్రెస్ది రైతు సంక్షోభ ప్రభుత్వం అంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ నాట్లకు మధ్య రైతు బంధు ఇస్తే రేవంత్ ప్రభుత్వం ఓట్లకు మధ్య రైతు భరోసా ఇచ్చి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని నిప్పులు చెరిగారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో చేస్తున్న నీ జిమ్మిక్కులను రైతులు నమ్మరని తేల్చి చెప్పారు. రైతులను కన్నీళ్లు పెట్టించినందుకు, ఉసురు తీసుకుంటున్నందుకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలన్నారు. ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు.